వెల్కమ్ టు రాజ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ లో పునర్విభజన చర్చ మొదలైంది. ఓఆర్ఆర్ శివారులోని 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను బల్దియాలో విలీనం చేసింది రేవంత్ సర్కార్. పాలన సౌలభ్యం కోసం 300 వార్డులుగా విభజించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 వార్డులుండగా ఇప్పుడు ఆ సంఖ్య రెట్టింపైంది. దీంతో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. బల్దియాలో మున్సిపాలిటీలు కలపడం పట్ల స్థానిక ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళు వ్యక్తం చేస్తున్న అనుమానాలేంటి? ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనే అంశాలను తెలుసుకునేందుకు రాజ్ న్యూస్ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళింది. స్థానికుల అభిప్రాయాలను తెలుసుకుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ రూపురేఖలు మారిపోతా ఉన్నాయి. 150 వార్డులుగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ప్రస్తుతం తన పరిధిని విస్తరించుకొని 300 వార్డులకు గాను ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి జీవో కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ 27 మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో, జిహెచ్ఎంసీలో కలవబోయే మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో, ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు జిహెచ్ఎంసీలో విలీనం కావడం వల్ల అనేది వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ యొక్క మున్సిపాలిటీ ఏదైతే ఉందో జిహెచ్ఎంసీలో కలవడం మంచిదే అని మీరు భావిస్తూ ఉన్నారా, లేకుంటే ఒకవేళ కాదు అని మీరు భావిస్తూ ఉన్నారా? ఒకవేళ మంచిదే అనుకుంటే ఏంటి రీజన్స్, ఏంటి ఏమనుకుంటున్నారు? జిహెచ్ఎంసీలో ఏదైతే ఇప్పుడు 27 మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లు మర్జ్ చేయడం చాలా మంచి పరిణామం. ఫ్యూచర్ ఏదైతే మనకి భారతదేశంలోనే అగ్రగామిగా చూపిద్దామనేసి రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా డెవలప్ కావాలన్న ఉద్దేశంతో ప్రజలందరం మేమందరం కూడా అదే ఆశిస్తున్నాం. మనకి రానున్న రోజుల్లో దేశాలతోటి పోటీ పడుతుంది అనేసి ఆ రోజు చెప్పడం అదే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా మంచిగా చేస్తుంది అనేసి మా అభిప్రాయం. అంటే ఏ విధంగా మెరుగుపడుతుంది మీ యొక్క ఈ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీలో కలవడం వల్ల? ఏ లాభాలు ఉన్నాయంట? అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందా, మీకు నిధులు కానివచ్చు, ట్యాక్సెస్ కానివచ్చు ఇంకా పెరుగుతాయని చెప్పేసి కొన్ని అపోహలు ఉన్నాయి. వీటిని అన్నింటిని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? ట్యాక్సెస్ పెరుగుతాయన్నది వాస్తవమే ఉండొచ్చు. అట్లనే చూసుకుంటే మనకు డెవలప్మెంట్స్ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి. ఈరోజు మనకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఈస్ట్ భాగాన్ని ఎవరు కూడా ఎక్కువ పట్టించుకున్న రోజులు లేకుండా ఉండే అంతకుముందు. ఇప్పుడు ఈ ఏదైతే మనకు జిహెచ్ఎంసీలో మర్జ్ కావడం వల్ల ప్రతి ఏరియా కూడా డెవలప్మెంట్కి మంచి అనుగుణంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులు, వ్యాపారాలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు రానున్న యువతకు కూడా మంచి ఉద్యోగాలు వస్తాయనేసి మేము భావిస్తూ ఉన్నాం. సార్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో విలీనం కాబోతా ఉంది. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇది మంచి పరిణామమేనా, లేకుంటే ఎట్లా, ఇది బాగుంటుందా? మంచిదే, కానీ కొంచెం గరీబ్ వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటి ట్యాక్స్లే కానీ, నల్ల బిల్లే కానీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం చూసి చేయాలని మా ఓపెన్ అట్లా.